వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నియోజకవర్గాల పునర్విభజన అనగానే కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మొత్తంగా తీసుకుంటే అసెంబ్లీ స్థానాల్లో ఏపీకి 15 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అని, అలాగే నెల్లూరులో తీసుకుంటే 3 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటల నేపథ్యంలో ఆశావహులు ఇటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీలో కావచ్చు, ఆశావహుల సంఖ్య అయితే పెరుగుతోంది. ఎక్కువగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళా కోటాలో వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఓవైపు చెప్తుంటే, మిగతా స్థానాలు పురుషులకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి తీసుకుంటే నెల్లూరు రూరల్, సిటీ, కోవూరు, గూడూరు నియోజకవర్గాలు పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. గూడూరుకైతే వైసీపీ నుంచి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, కొత్త నియోజకవర్గం అనేది ఏర్పడితే అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక ప్రముఖంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం తీసుకుంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పునర్విభజన జరిగి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు లాంటివి ఏదైనా ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఆయన ఎప్పటి నుంచో పార్టీకి అండగా నిలిచారు, పార్టీ కోసం వెన్నంటి ఉంటారు. పార్టీ కష్టకాలంలో అంటే 2000 వైసీపీ ఉన్నటువంటి కష్టకాలంలో ఆయనే ప్రధానంగా ప్రముఖంగా ఆయన పేరు వినిపిస్తుంది. ఆయనే ఎక్కువగా పార్టీకి అండగా నిలిచారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఇటువంటి దీనికి కూడా వెనకాడకుండా నిలబడినటువంటి వ్యక్తిగా, పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి మంచి పేరుంది. ఇక నందమూరి బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉండడం, ఓసారి ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయన పేరు మారింది, కానీ ఖచ్చితంగా ఆయనే మరి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పడం, బాలకృష్ణ ప్రచార రథాన్ని కూడా ఆయన ఇంటికి పంపించడం జరిగింది. సో ఇంత క్రేజ్ ఉండేటువంటి వ్యక్తిగా 2 సార్లు నుడా చైర్మన్గా కూడా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరి పేరు వినిపిస్తుంది. ఆయన పేరు ప్రముఖంగా వచ్చేటువంటి అవకాశం ఉంది పునర్విభజన జరిగితే అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మరొక పేరు కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అంటే డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటే మాత్రం అక్కడ రూప్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్గా ఆయనకు పేరుంది. చక్కటి అంటే ఎన్నికల ప్రణాళికలో చక్కటి ప్రణాళికలతో ముందుకెళ్దాం, అందరితో ఒక సన్నిహిత సంబంధాలు, గుడ్ బౌండింగ్ ఉండి, కార్యకర్తలతో కావచ్చు అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉండి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తిగా రూప్ కుమార్ యాదవ్కు పేరుంది. సో ప్రముఖంగా నెల్లూరు సిటీలో ఎవరైనా అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటే పోటీ అనేది వీరిద్దరి మధ్య ఉండేటువంటి అవకాశం అయితే ప్రముఖంగా మనకు కనిపిస్తోంది. ఇక రూరల్ నియోజకవర్గానికి వస్తే రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో వారి కుమార్తెల్లో ఎవరైనా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది అని, లేదంటే గిరిధర్ రెడ్డి గారి కుమార్తె కూడా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో అటు తెలుగుదేశం పార్టీ నుంచి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అందరికీ తెలిసిందే. అది కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సోదరుల వల్లే సాధ్యం. సో ఇద్దరు నియోజకవర్గంలో కంటిన్యూగా తిరుగుతూ ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా చూసుకోవడం, అలాగే తమ గడప దొక్కినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా వారికి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడం అనేది ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి ఉండేటువంటి ప్లస్ పాయింట్స్. కోవూరు నియోజకవర్గం తీసుకుంటే ఒకవేళ కోవూరు నియోజకవర్గంలో జరిగితే మాత్రం కోవూరు నియోజకవర్గానికి సంబంధించి దినేష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. దినేష్ రెడ్డి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. యువగళం పాదయాత్రలో ముందుండారు. అలాగే చాలా వరకు కూడా మరి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, యువతను పోగు చేసుకుని యువతతో కలిసి ముందుకు సాగడం, ప్రచారం చివరి నిమిషంలో పేరు మారింది, కానీ చివరి నిమిషం వరకు దినేష్ రెడ్డి పేరే ప్రముఖంగా వినిపించింది. ఆయనకు పార్టీ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ రావడం, ఆ తర్వాత ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీని తర్వాత తీసుకుంటే ఇక గూడూరు నియోజకవర్గం నుంచి మనం అనుకున్నట్టు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి పేరు వినిపిస్తుంది. సో అక్కడ కూడా ఆయన ప్రముఖంగా, ఎందుకంటే అందరితో సన్నిహిత సంబంధాలు, వైసీపీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన కూడా గుర్తింపు ఉంది. ఈ విధంగా ప్రధానంగా ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం వీరందరూ కూడా ఆశాబహులుగా ఉన్నారు. మరి ఈ ఆశాబహుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
సిబిఎన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూద్దాం. సో ఒకవేళ ఇక్కడ అనుకున్నట్టు మహిళల స్థానాలు పెరిగితే మాత్రం ఇక వారి కుమార్తెలో ఎవరో ఒకరిని బరిలో నిలిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి అధినేత నిర్ణయమే కీలకం కాబట్టి అధినేతలు ఇటు వైసీపీ నుంచి కావచ్చు, అటు టీడీపీ నుంచి కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వెయిట్ అండ్ సీ.